అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. సినిమా ఇండస్ట్రీలో కథ ఒకరిది, కష్టం మరొకరిది, విజయ్ ఇంకొకరిది అంటారు. అది మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయంలో చాలాసార్లు నిజమైంది. స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి లాంటి సినిమాలతో చిన్న వయసులోనే ఇండస్ట్రీని షేక్ చేసిన తారక్ తన కెరియర్లో కొన్ని గోల్డెన్ ఛాన్స్ని మిస్ చేసుకున్నారు. కొన్ని డేట్స్ ఖాళీ లేక వదులుకుంటే మరికొన్ని కథ నచ్చకనో చెప్పారు. ఆశ్చర్యం ఏంటంటే ఎన్టీఆర్ వదులుకున్న సినిమాలతో మిగతా హీరోల లైఫ్ సెటిల్ అయిపోయింది. అల్లు అర్జున్, రవితేజ, ప్రభాస్ లాంటి వాళ్లకు కెరియర్ బెస్ట్ హిట్స్ వచ్చాయి. అయితే కొన్ని డిజాస్టర్ల నుంచి కూడా తారక్ లక్కీగా ఎస్కేప్ అయ్యారు. ఈ వీడియోలో ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన ఆ 12 సినిమాలేంటి, వాటి వెనుక ఉన్న ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వినాయక్ ఆది సినిమాతో ఎన్టీఆర్కి మాస్ లైఫ్ ఇచ్చారు. ఆ చనువుతో నెక్స్ట్ దిల్ కథ వినిపించారు. కానీ అప్పటికే ఎన్టీఆర్ వేరే సినిమాలతో బిజీగా ఉండడం వల్ల నో చెప్పారు. ఆ ఛాన్స్ నితిన్కి వెళ్ళింది. నితిన్కి దిల్ ఇంటి పేరుగా మారిపోయింది. ఒకవేళ ఎన్టీఆర్ చేసి ఉంటే ఆ మాస్ ఎలివేషన్స్ ఇంకాస్త గట్టిగా ఉండేవేమో. ఆర్య, ఇది వింటే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. సుకుమార్ ఫస్ట్ ఈ కథను ఎన్టీఆర్కే వినిపించారట. కానీ అప్పట్లో ఎన్టీఆర్ ఫుల్ మాస్ జోర్తో ఉన్నారు. వన్ సైడ్ లవ్, ఫుల్ సాఫ్ట్ క్యారెక్టర్ అంటే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా అని డౌట్ వచ్చిందట. రిజెక్ట్ చేస్తారు. అది బన్నీ దగ్గరకు వెళ్ళింది. బన్నీ కెరియర్ని ఆర్య ఎలా మలుపు తిప్పిందో మనందరికీ తెలుసు. అతనొక్కడే. సురేందర్ రెడ్డి డెబ్యూ మూవీ ఇది. ఎన్టీఆర్కి కథ నచ్చింది, కానీ తన అన్నయ్య కళ్యాణ్ రామ్కి హిట్ అవుతుందని భావించి ఆ ప్రాజెక్ట్ని అన్నయ్యకు ఇచ్చారట. అన్న కోసం తమ్ముడు చేసిన త్యాగం ఇది. రిజల్ట్ ఏంటో కళ్యాణ్ రామ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అయింది. ఇక్కడ ఒక విచిత్రం, ఎన్టీఆర్ వదులుకున్న సినిమాలన్నీ రవితేజకి వెళ్ళి హిట్లు అయ్యాయి. భద్ర, బోయపాటి శ్రీను ఫస్ట్ ఈ కథ ఎన్టీఆర్కి చెప్పారు. ఆ తర్వాత అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళింది. ఫైనల్గా రవితేజ చేశారు. బోయపాటి మార్క్ మాస్కి ఎన్టీఆర్ యాక్టింగ్ తోడై ఉంటే దమ్ము కంటే ముందే వీరి కాంబో హిట్ అయ్యేది. కృష్ణ, మళ్ళీ వినాయక్ గారే అదుర్స్ టైంలో అనుకుంటా ఈ కథ ఎన్టీఆర్ దగ్గరికి వచ్చింది, కానీ వర్కౌట్ అవ్వలేదు. రవితేజ చేసి హిట్ కొట్టారు. కిక్, సురేందర్ రెడ్డి ఈ కథను ఎన్టీఆర్ కోసం రాసుకున్నారట, కానీ ఎందుకో ఎన్టీఆర్కి కనెక్ట్ అవ్వలేదు. ఇలియానాతో రవితేజ చేసిన మ్యాజిక్ ఇండస్ట్రీ హిట్ అయింది. శ్రీమంతుడు, కొరటాల శివ ఈ కథను ఎన్టీఆర్కే ఫస్ట్ వినిపించారట, కానీ అప్పుడున్న ఇమేజ్కి ఈ క్లాస్ కథ సెట్ అవుతుందా అని తారక్ ఆలోచించారు. మహేష్ బాబు చేశారు. నాన్ బాహుబలి రికార్డ్స్ కట్టారు, కానీ తర్వాత వీరిద్దరూ కలిసి జనతా గ్యారేజ్లో ఆ లోటుని తీర్చుకున్నట్టు తెలుస్తుంది. ఎవడు, వంశీ పైడిపల్లి డైరెక్షన్. ఇందులో రామ్ చరణ్, అల్లు అర్జున్ చేశారు. కానీ మొదట అనుకుంది ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ అని టాక్. కొన్ని కారణాల వల్ల అది సెట్ అవ్వలేదట. ఊపిరి, ఇది మల్టీ స్టారర్ సినిమా. నాగార్జున, కార్తీ చేశారు. కానీ కార్తీ చేసిన పాత్ర కోసం ఎన్టీఆర్ని అడిగారట. కానీ ఒక స్టార్ హీరో అలా హీరో పక్కన ఫ్రెండ్లా చేయడం రిస్క్ అని నో చెప్పారట. మంచి సినిమానే, కానీ తారక్ ఇమేజ్కి అది కొంచెం తక్కువేమో. ఇన్ని హిట్లు మిస్ అయినా కొన్ని పెద్ద సినిమాల నుంచి తారక్ తెలివిగా ఎస్కేప్ అయ్యారు. బ్రహ్మోత్సవం, శ్రీకాంత్ అడ్డాల ఫస్ట్ ఎన్టీఆర్నే అప్రోచ్ అయ్యారట. కథ వినగానే ఎన్టీఆర్కి డౌట్ వచ్చి నో చెప్పారట. మహేష్ బాబు చేశారు. రిజల్ట్ ఏంటో మనందరికీ తెలుసు. నా పేరు సూర్య, వక్కంతం వంశీ ఎన్టీఆర్కి క్లోజ్ ఫ్రెండ్. ఎప్పటి నుంచో సినిమా చేయాలనుకున్నారు, కానీ ఈ కథ ఎన్టీఆర్కి నచ్చలేదట. బన్నీ చేశారు. ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఎంత మంచి వాడవరా, శతమానం భవతి డైరెక్టర్ సతీష్ విఘ్నేశ ఈ కథ ఎన్టీఆర్కి చెప్పారట. ఎన్టీఆర్ సున్నితంగా తిరస్కరించి కళ్యాణ్ రామ్కి సజెస్ట్ చేశారు. సినిమా పెద్దగా ఆడలేదు, సో తారక్ సేఫ్. ఆర్య, దిల్, శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్స్ మిస్ అయినా బ్రహ్మోత్సవం లాంటి డిజాస్టర్ తప్పించుకున్నారు. ఆ సినిమాలు మిస్ అయ్యాయి కాబట్టే టెంపర్, నాన్నకు ప్రేమతో, అరవింద సమేత, RRR లాంటి మంచి సినిమాలు వచ్చాయి. ఈ లిస్ట్లో ఎన్టీఆర్ ఏ సినిమా చేసి ఉంటే బాగుండేది అని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం ఇట్స్ యూ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.